మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే 55 రోజుల నుంచి ఇవ్వకుండా వేధిస్తున్న ఎస్ఐ కాంగ్రెస్ నాయకుడికి అమ్ముడుపోయి ఎక్కడి నుంచో గుడుంబా తెచ్చి మీ బండిలో గుడుంబా దొరికిందని బాధితులను వేధిస్తున్న ఎస్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో నవంబర్ 21, 2025 డ్రంక్ అండ్ డ్రైవ్లో బండి దొరికితే మరుసటి రోజు బండి ఇస్తానని చెప్పి 55 రోజుల నుంచి బండి ఇవ్వకుండా వేధిస్తున్న చిట్యాల ఎస్ఐ శ్రావణరావు ఇప్పుడు బండిలో గుడుంబా దొరికిందని తప్పుడు కేసు పెట్టిన ఎస్ఐ అడుగుతా ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది. నువ్వు వాడేమో నాకు శాసనం చేసుకున్నా అంటాడు. నువ్వు వస్తా రిసిప్ట్ ఇవ్వవు. ఎవరు దొంగ ఏం పని చేస్తున్నారు అడుగుతాను ఖచ్చితంగా. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అయినంత మాత్రాన యు ఆర్ నాట్ అవుట్ సైడ్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. యు ఆర్ మిస్సింగ్ ద పబ్లిక్ అకౌంటబిలిటీ. సత్యనారాయణ రావుని అడుగుతున్నావు ఇదే సందర్భంగా. ఇటువంటి పోలీస్ ఆఫీసర్లను ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు? ఒక విషయం, ఎమ్మెల్యే ఆయన రిప్రజెంటేటివ్, ఎమ్మెల్యే ఆయన మాకు రిప్రజెంటేటివ్, ఆయన మాకు ఆన్సర్ ఇవ్వాలి. పబ్లిక్ కోసం పడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను కులం కోసం ఆయన కాపాడుతున్నాడు. ఒక కులం, అదే కులానికి చెందిన వ్యక్తిగా నేను ఆరోపణ చేస్తాను నీ మీద. నిన్ను కులం కోసం కాపాడుకుంటున్నాడు. అవునా? నువ్వు రిసిప్ట్, నీ డ్యూటీ ఏంటిది? నీ డ్యూటీ ఏంటిది? నేను చదువుకోవాలనుకుంటున్నావా? నీ అదృష్టం బాగుండే ఉద్యోగం వచ్చింది, మాకు రాలేదంతే. నీకన్నా మేమేం తక్కువ కాదు. ఏం ఎట్లా కనబడుతున్నావు? ప్రజలంటే చదువుకోని వాళ్ళ కనబడుతున్నావా? నువ్వు ఎందుకు రిసిప్ట్ ఇవ్వలే? ఎవడు ఆపిండు? నీ ఫోన్ వచ్చిందా రాలేదా? నీ కాల్ రికార్డ్ బయట పెడతావా? నీకెందుకు ఫోన్లు వస్తానే కాంగ్రెస్ లీడర్ల నుంచే? ఎవరి కోసం పని చేస్తున్నావు? నీకు నిషేధిత వస్తువు దొరికినప్పుడు ఫోటోలు తీసి మీరు ఆ ఫోటో సబ్మిట్ చేయాలి. ఏది ఆ ఫోటో? ఇవాళ మీరు గుడం బెక్కంచెలో తెచ్చి పాపం వాళ్ళ బండ్లే పెట్టి నాటకాలు ఆడుకుంటా. ఏంటి కోర్టు సబ్మిట్ చేస్తాం? అదే నీ వ్యవహారం. నేను రమ్మలేడికి అంబేద్కర్ ఉన్నాడు, నీ ఐపీఎస్ సత్తడాడా? నిన్నేం రమ్మలే కదా ఇడికి? మేము రమ్మలే కదా.